అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కార్ అప్డేట్స్. రీసెంట్‌గా అసెంబ్లీ సెషన్స్‌లో నారా లోకేష్ గారు ఏమన్నారంటే, సర్వశిక్ష అభియాన్‌లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్‌కి సాలరీ పెంచాలి అనే టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఆయన సమాధానం ఇస్తూ ఏమన్నారంటే, త్వరలో సెంట్రల్ గవర్నమెంట్‌తో ఒక మీటింగ్ జరిగిద్ది. ఆ మీటింగ్‌లో ఈ విషయాన్ని మేము డిస్కస్ చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్‌ని తన గైడ్‌లైన్స్ ప్రకారం మేము సాలరీ పెంచుతాము అనని చెప్పారు. ఎందుకు లోకేష్ గారు అట్లా అన్నారంటే ఆయనే చెప్పారు. ఈ సర్వశిక్ష అభియాన్‌లో ఉన్న వర్క్ అనేది ఎంప్లాయీస్ అందరూ దేని కింద వస్తారంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఎంప్లాయీస్ కింద వస్తారండి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎంప్లాయీస్ కింద వస్తారు. కాబట్టి శాలరీ అంటే ఏంటంటే ఇట్లా ఎంప్లాయీస్కి 1:60:40 రేషియోలో శాలరీలు 60% సెంట్రల్ ఇచ్చిద్ది, 40% స్టేట్ ఇచ్చిద్దండి. ఓకేనండి. అంటే ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ శాలరీ అనేది 40% ఏమో సెంట్రల్ ఇస్తే 60% సెంట్రల్ ఇస్తే 40% అనేది స్టేట్ ఇస్తుంది. సో కాబట్టి ఆయన ఏమన్నారంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వర్క్ చేస్తే ఈ సర్వశిక్ష అభియాన్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ సో వీళ్ళకి శాలరీ పెంచడానికి మేము ట్రై చేస్తాము. ఎందుకంటే వీళ్ళు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వస్తారు కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి శాలరీలు పెంచుతామని ఆయన చెప్తూ వచ్చారు. సో రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్లో నారా లోకేష్ గారు చెప్పిన మాట. అయితే త్వరలో జరగబోయే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మీటింగ్లో ఈ డిస్కషన్కి వచ్చినప్పుడు ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఉన్న సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఉన్నటువంటి ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రమే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా శాలరీలు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే రీజన్స్ చెప్తున్నా. ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్స్ కింద ఉన్నారు. వాళ్ళకు కూడా శాలరీస్ పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీజన్స్ ఏంటంటే మనకి ప్రజెంటు ఉన్న శాలరీస్ సరిపోవట్లేదు, అదొకటి. చాలా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి శాలరీస్ పెంచమని. రీసెంట్గా మన విజయవాడలో కూడా జరిగింది. ఎన్హెచ్ఎం జాక్ కమిటీ అది అట్లా జరిగింది. మంత్రి గారు, హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు, పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి వాళ్ళిద్దరూ అటెండ్ అయ్యి మేము శాలరీలు పెంచడానికి ట్రై చేస్తామని వాళ్ళు చెప్పారు. సో ప్రజెంట్ వస్తున్న 15,000 రూపాయల శాలరీ అది ఒక కుటుంబాన్ని పోషించడానికి సరిపోవట్లేదు. అంతేకాకుండా పే కమిషన్స్ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. సో వీటన్నిటిని నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో మీట్ అయినప్పుడు ఈ శాలరీస్ విషయంలో పెంచాలన్న డిస్కషన్ అప్పుడు ఓన్లీ సర్వశిక్ష అభియాన్లో వర్క్ చేస్తున్న టీచర్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ మాత్రమే కాకుండా మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కొన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకు కూడా శాలరీలు పెంచే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఎవరెవరికి శాలరీస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్, ఏ డిపార్ట్మెంట్ కింద ఏ స్కీమ్ కింద వర్క్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను డిస్కస్ చేస్తాను. వీళ్ళందరూ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ కిందే వస్తారండి. సో మనం స్టార్ట్ చేసినట్టయితే మొదటిగా చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. నేను వరుస ఎక్స్ప్లెయిన్ చేస్తానండి 1 by 1. సో మనం ఫస్ట్ చూసుకుంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మన ఏపీలో ఈ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ డిపార్ట్మెంట్ కింద ఉన్న స్కీమ్ ఏంటంటే ఈ స్కీము మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది మన గ్రామీణ ప్రాంతాల్లో కరువు పని పిలుస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ దాని రిలేటెడ్
కరువు పని అంటే బాగా అలవాటు అయ్యిద్ది మన వాళ్ళకి. సో దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ప్లస్ పిఎం ఆవాస్ యోజన, పిఎస్ ఆవాస్ యోజన గ్రామీణ్ దీని కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వస్తారండి. సో ఇక్కడ ఏ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంటు, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఇంజనీర్స్ అండి. ఇట్లా ఈ స్కీమ్స్ కింద వర్క్ చేస్తే ఎంప్లాయీస్ కూడా ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఎంప్లాయీస్ కింద వస్తారండి. సో సెంట్రల్ గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తే వీళ్ళందరికీ కూడా శాలరీస్ పెరిగే అవకాశం ఉంది. ఓకేనండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ. సో దీనికి ఈ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్లో కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారండి. ఏ స్కీమ్ కింద వర్క్ చేస్తున్నారో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎన్హెచ్ఎం, నేషనల్ హెల్త్ మిషన్ అండి. దీని కింద చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్, సో ఈ 2 స్కీమ్స్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా శాలరీ పెరిగే అవకాశం ఉంది. ఓకేనండి. ఈ 2 స్కీమ్స్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరున్నారో మనం చూసుకుంటే మెడికల్ ఆఫీసరు, స్టాఫ్ నర్స్ ఉంటారండి. ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్, డిఈఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇట్లా వీళ్ళు ఎన్హెచ్ఎం కింద ఆయుష్మాన్ భారత్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. ఎన్హెచ్ఎం కింద ఎన్ఆర్సి అని, ఎస్ఎన్సియు అని అట్లా ఎంప్లాయీస్ ఉంటారండి. ఇట్లా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అటెండర్స్, క్లీనర్స్ ఇట్లా అందరూ ఎన్హెచ్ఎం అనే ఈ స్కీమ్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఎంప్లాయీస్ కిందగా వస్తారండి. సో వీళ్ళకి కూడా శాలరీస్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. సో ఈ డిపార్ట్మెంట్ కింద కూడా ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఏ, సర్వ శిక్ష అభియాన్. సెకండ్ వన్ మిడ్ డే మీల్. ఈ 2 స్కీమ్స్ కింద కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కొన్ని కోఆర్డినేటర్స్ అంటే మండల కోఆర్డినేటర్స్ అట్లా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ కింద ఈ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు. మెయిన్గా మన రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్లో లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళిద్దరికి శాలరీస్ పెరగాలి, మేము సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి పెంచుతాము అని చెప్పారు. సో అందుకు వీళ్ళందరూ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ శాలరీలు పెంచాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనే పెంచాలని ఆయన అన్నారు. సో ఈ విషయమై సెంట్రల్ గవర్నమెంట్తో మన స్టేట్ గవర్నమెంట్ మాట్లాడినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తే వీళ్ళందరికీ శాలరీస్ పెరిగే అవకాశం ఉందండి. ఓకేనండి. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి, నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ ఎంప్లాయీస్కి, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా వీళ్ళందరూ
మన సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వర్క్ చేసే ఎంప్లాయీసే కాబట్టి వీళ్ళందరికీ శాలరీలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఇంకో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకేనండి. సో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఐసిడిఎస్ స్కీము, మిషన్ శక్తి. సో ఇది చైల్డ్ డెవలప్మెంట్. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అంటే అంగన్వాడీ అట్లా. సో ఇది మిషన్ శక్తి. ఈ స్కీమ్స్లో వర్కర్స్ గురించి మనం చేసుకున్నట్లయితే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, వీళ్ళందరూ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ అండి ఈ డిపార్ట్మెంట్లో, ఉమెన్ డిపార్ట్మెంట్లో అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇంకా 5th డిపార్ట్మెంట్కి వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వెల్ఫేర్, ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఈ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే సో ఈ స్కీమ్స్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఎంప్లాయీస్ ఇలాగే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొంతమంది ఎగ్జాంపుల్ చూసుకుంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్. ఇట్లా ఈ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది సెంట్రల్ స్పాన్సర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి కూడా శాలరీ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 6th డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఇక్కడ చూసుకుంటే జలజీవన్ మిషను, స్వచ్ఛ భారత్ మిషన్. ఈ స్కీమ్స్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా వీళ్ళు కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఎంప్లాయీస్ కింద వస్తారు. వీళ్ళకి కూడా శాలరీలు పెరిగే అవకాశం ఉందండి. వీళ్ళు మన ఎగ్జాంపుల్గా ఎవరిని చూసుకుంటే ఎగ్జాంపుల్ కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, వస్తారండి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్స్ వస్తారు. నెక్స్ట్ శానిటేషన్ సూపర్వైజర్స్, అట్లా శానిటరీ సూపర్వైజర్. ఇట్లా మొత్తం ఒక 6 డిపార్ట్మెంట్స్ నేను చెప్పాను. ఈ 6 డిపార్ట్మెంట్స్లో ఏ స్కీమ్ కింద చేసే ఎంప్లాయీస్ ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఎంప్లాయీస్ కింద వస్తారో నేను డిస్కస్ చేశానండి సింపుల్గా. సో ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఈ 2 స్కీమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్స్లో ఈ 2 స్కీమ్స్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఈ 2 స్కీమ్స్ కింద వర్క్ చేసే వీళ్ళు. డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కింద ఈ 2 స్కీమ్స్ కింద వర్క్ చేసేవాళ్ళు. ఈ డిపార్ట్మెంట్. సో ఇదండి. అంటే మనం ఏంటంటే ఇది రీసెంట్ అప్డేట్. గవర్నమెంట్ రీసెంట్గా మన నారా లోకేష్ గారు స్వయంగా అసెంబ్లీ సెషన్లో చెప్పారు. ఓకేనండి, మీరు విన్నారో లేదో. రీసెంట్గా మన నారా లోకేష్ గారు అసెంబ్లీ సెషన్లో చెప్పారండి.
వీళ్ళకి శాలరీస్ మేము పెంచాలని అంటే ఎంప్లాయీస్‌కి వీళ్ళంతా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ బేసిస్‌గా వర్క్ చేస్తా ఉంటారు. వాళ్ళకి శాలరీ పెంచాలని రైజ్ అయిన ఒక క్వెషన్‌కి ఆయన ఆన్సర్ చెప్తూ ముఖ్యంగా ఎస్ఎస్‌సి సర్వశిక్ష అభియాన్ ఈ ఈ ఇక్కడ చేస్తున్నటువంటి టీచర్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్‌కి శాలరీలు పెంచాలన్న టాపిక్ రైజ్ అయినప్పుడు ఆయన మాట్లాడుతూ మేము చేస్తాము, రైజ్ చేస్తాము. అయితే మేము సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడాలి. త్వరలోనే ఒక మీటింగ్ జరిగిద్ది. ఆ మీటింగ్‌లో మేము మాట్లాడతాము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడాలంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద చేసే ఎంప్లాయీస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్‌ని అడిగి మేము శాలరీలు పెంచాలని ఆయన చెప్పారు. సో, ఎందుకంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిద్ది. 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిద్ది కాబట్టి వాళ్ళ పర్మిషన్ అడిగి మేము శాలరీలు ఇంక్రీజ్ చేస్తాము అని అన్నారు. దాని సందర్భం భాగంగా ఈ ఎస్ఎస్ఏలో సర్వశిక్ష అభియాన్‌లో చేసే ఎంప్లాయీస్‌కే కాకుండా మిగిలినోళ్ళకి గూడా ఇవి వర్తించిద్దండి. ఎందుకంటే నేను రీజన్ చెప్పాను. చాలా ప్రెజెంటు ఉన్న శాలరీస్ సరిపోవట్లేదు. నిత్యావసర సరుకులు పెరిగిపోయినియి. ఎటు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి పే స్కేల్ కమిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి అవి వర్తించదు గదా! ఈళ్ళకి మినిమమ్‌ని పెంచాలి. ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు సానుకూలంగా స్పందించిద్దని మనం ఆశిద్దాము. మీకు తెలిసిన వారు ఈ యొక్క డిపార్ట్మెంట్స్‌లో ఎవరైనా వర్క్ చేస్తా ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇటువంటి ఏదన్నా అప్డేట్ ఏదొచ్చినా గానీ నేను మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.